శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీమసేనుడు మనము అజ్ఞాతవాసం చేసి మళ్ళీ తిరిగి యుద్ధం చేసి రాజ్యాన్నంతా సంపాదించుకోవాలయ్యా అని ధర్మరాజుకి విజ్ఞాపన చేస్తే ఆ మాటలన్నీ కూడా విన్నటువంటి ధర్మరాజు ఆ గంధమాదన పర్వతానికి ప్రదక్షిణం చేసి ఆ పర్వతానికి ఈ విధంగా ప్రార్థించేట, మహానుభావ, చాలా కాలం మాకు ఆశ్రయం ఇచ్చావు, సుఖంగా ఇక్కడ ఉన్నాం మేము. ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి వెళ్ళి ఆ శత్రువులందరినీ కూడా జయించి రాజ్యాన్ని పొందినటువంటి వాళ్ళమై మేము చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా నిర్వహించి మళ్ళీ నేను మనస్సుకి ప్రశాంతి కోసం తపస్సు చేసుకోవడానికి నేను ఆశ్రయిస్తానయ్యా, అందుకని మాకు సెలవు ఇవ్వాల్సింది అని ఆ గంధమాదన పర్వతాన్ని ప్రార్థించినటువంటి వాడై తిరిగి అక్కడి నుంచి తన యొక్క తిరుగు ప్రయాణం ప్రారంభం చేశాడు. అక్కడి నుంచి అలాగా ఆ ఆర్షిషేణుడు ఆశ్రమం దగ్గరికి వచ్చారు. తర్వాత ఆర్షిషేణుడి దగ్గర నుంచి వృషపర్వుడి దగ్గరికి వచ్చారు. ఆ వృషపర్వుడి దగ్గర నుంచి బదరికాశ్రమం వచ్చారు. ఈ విధంగా వాళ్ళు తమ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ అలా సుబాహుడి దగ్గరికి వచ్చారు. ఈ విధంగా పూర్వం ఏ మార్గాన్ని అయితే ఇలా వస్తూ పైకి వచ్చారో మళ్ళీ అలాగే అదే మార్గాన్ని అనుసరిస్తూ అలా వెడుతున్నారు ముందుకి. ఆ విధంగా వెడుతున్నటువంటి వాళ్ళై అక్కడ ఆ సుబాహుడి యొక్క రాజ్యంలో రాత్రి హాయిగా గడిపారట. అక్కడ గడిపిన తర్వాత వరాహ నానా మృగపక్షిజుష్టం మహావనం చైత్రరథ ప్రకాశం శివేన పార్థామృగయా ప్రధానా సంవత్సరం తత్ర వనే విజహృహు. చైత్రరథంలా ఉన్నటువంటి విశాలమైనటువంటి ఒక అడవిలోకి వచ్చారు. అక్కడ ఆ సుబాహుడి దగ్గర నుంచి ఆ ప్రక్కన ఉండేటువంటి అక్కడ జంతువులు పక్షులు అన్నీ కూడా నివసిస్తున్నాయి. క్రూర జంతువుల్ని వేటాడడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి పనిగా వాళ్ళు ఏం చేశారంటే ఒక సంవత్సరం పాటు అడవిలో ఉండాలనుకున్నారు. ఎందుకంటే అత్యంతమైన క్రూరమైనటువంటి మృగాలన్నీ అక్కడ ఉన్నాయి. అందువల్ల ఈ క్రూర మృగాలను వేటాడడం అనేటువంటి ఒక పని పెట్టుకుందాం మనము అని అనుకున్నట్టుగా వాళ్ళు ఒక సంవత్సరం పాటు అడవిలో సుఖంగా సంచరించారు వాళ్ళు. తత్రాస సాదాతి బలం భుజంగం క్షుధార్ధితం మృత్యుమివోగ్రరూపం మృగోదర పర్వత కందరాయాం విషాదమోహ వ్యధితాంతరాత్మ. అయితే ఒకానొక నాడు ఏం జరిగిందంటే చాలా విషాదంతో మోహంతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి భీముడు ఒకనాడు ఆ కొండ గుహలో మృత్యువులా చాలా భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి చాలా బలం కలిగినటువంటి ఆకలితో ఉన్నటువంటి ఒక పాముని చూసేట చేరుకున్నాడు అక్కడికి. ద్వీపోభవత్యత్ర వృకోదరస్య యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠ అమోక్షయత్యస్తమనంత తేజా గ్రాహేణ సంవేష్టిత సర్వగాత్రం. అప్పుడు ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అంతులేని తేజస్సు కలిగినటువంటి ధర్మరాజు భీమునికి ఒక భూతంలా అయ్యేట. ఎందుకంటే పాము చేత ఒళ్ళంతా చుట్టబడినటువంటి వాడు అయ్యాడు భీముడు. ఇప్పుడు బయటికి రావడానికి లేకుండా అదే మహాసర్పంలా ఉంది, అమితమైనటువంటి బలం కలిగినటువంటిది, పైగా ఆకలితో ఉంది, ఆ గుహ అంతా విస్తరించి ఉంది. అందువల్ల అలా చుట్టబడినటువంటి దాన్ని ఇంట్లోంచి భీముడిని బయటికి తీయడానికి తాను ఆయనకి బలాన్ని ఇస్తున్నాడనమాట. తే ద్వాదశం వర్షముపోపయాతం వనే విహత్తం కురవ ప్రతీతా తస్మాత్ మన చైత్రరథ ప్రకాశ శ్రియా జ్వలంతస్తపసా చ యుక్తా తతశ్చ యాత్వా మరుధన్వ పార్శ్వం సదా ధనుర్వేదరతి ప్రధానా సరస్వతీమేత్య నివాస కామా సరస్తతో ద్వైతవనం ప్రతీయు. ఆ కురువంశీయులైనటువంటి పాండవులు ఆ 12వ సంవత్సరం సమీపిస్తుండగా అడవిలో ఆనందంగా గడపడానికి ఉత్సాహపడుతున్నారు. తమ కాంతితో ప్రకాశిస్తూ తపస్సుతో కూడి ఉన్నటువంటి ఆ పాండవులు చైత్రరథంలా ప్రకాశించేటువంటి అడవి నుండి బయలుదేరి ధనుర్వేదం మీదే ఎప్పుడూ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై
అక్కడే ఉన్నటువంటి సరస్వతీ నదీ తీరానికి చేరి నివసించాలి అని అనుకున్నారు వాళ్ళు. ఆ ద్వైతవనానికి చెందినటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళారు. అంటే అక్కడి నుంచి ఆ పాము దగ్గర నుంచి ఆ ధర్మరాజే భీమసేనుడికి భూతమిచ్చి ఆ భీమసేనుడిని అక్కడి నుంచి రక్షించినటువంటి వాడయ్యాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా అలా ప్రయాణం చేస్తూ ద్వైతవనానికి చెందినటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి సమీక్షతాన్ ద్వైతవనే నివిష్టాన్ నివాసినస్తత్ర తతోభిజగ్ము తపోదమాచార సమాధియుక్త స్తృణోద పాత్రావరణాశ్మకుషా. అయితే వీళ్ళు ఎటువంటి వాళ్ళు? మంచి పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. వీళ్ళు అలా అక్కడికి వచ్చి ఆ ద్వైతవనానికి చెందినటువంటి సరస్సు దగ్గరికి వచ్చారు. ఆ సరస్సు దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ ఉండేటువంటి ప్రదేశవాసులందరూ ఆ ద్వైతవనంలో ఉండేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి నివాసం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే తపస్సు, ఇంద్రియ నిగ్రహము, సదాచారము కలిగినటువంటి వాళ్ళు. దర్భలు, జలపాత్రలు, వస్త్రాలు, రాతి పలకలు వీటినే సామగ్రిగా కలిగినటువంటి వాళ్ళు. అలాంటి ఆ ప్రదేశంలో ఉండేటువంటి జనులందరూ కూడా ఆ ద్వైతవనంలో తిరిగి వచ్చినటువంటి పాండవులను చూసి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి ప్లక్షాక్షరౌహీతక వేతసాశ్చ తథాబదర్య ఖజిరా శిరీషా బిల్వేంగుదాపీలు శమీకరీరా సరస్వతీ తీరరుహా బభూవు. ఆ సరస్వతీ నదీ తీరంలో ఎలా ఉంటుంది? అనేకములైనటువంటి చెట్లు ఉంటాయి ఇక్కడ. ఎటువంటి చెట్లు అంటే జుబ్బి చెట్లు ఉంటాయి అక్కడ. జిల్లేడు, రౌహీతకం, మద్ది, రేగు, చండ్ర, దిరిసెన, మారేడు, ఇంగుది, పీలు, జమ్మి, ఖరీర చెట్లన్నీ కూడా సరస్వతీ నదీ తీరం చుట్టూ ఉన్నాయట. తాం యక్ష గంధర్వ మహర్షికాంతం ఆగారభూతామివ దేవతానాం సరస్వతీం ప్రీతియుతాశ్చరంతః సుఖం విజహృన్నరదేవపుత్రా. అంతేకాకుండా అక్కడ అందరూ సమస్తమైనటువంటి గణాలు తిరుగుతూ ఉంటాయి. యక్షులు, గంధర్వులు, మహర్షులు మనస్సులను ఆకట్టుకుని దేవనివాసంలో ఉంటుంది వాళ్ళకి అది. అందువల్ల దేవనివాసంలో ఉండేటువంటి ఆ సరస్వతి నది తీరంలో ఎంతో ఆనందంతో ఇష్టంతో తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అందువలన అలా ఉండేటువంటి ఆ ప్రదేశంలోనే ఈ రాజకుమారులు కూడా సరస్వతి నదీ తీరంలోనే హాయిగా సుఖంగా నివసిస్తున్నారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అజగర పర్వణి పునర్ద్వైతవన ప్రవేశే సప్తసప్తత్యధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అజగర పర్వం అనే ఉపపర్వంలో పునఃద్వైతవన ప్రవేశం అంటే మళ్ళీ తిరిగి ద్వైతవనంలోకి ప్రవేశించడం అనేటువంటి 177 అధ్యాయమైంది. మనం 178 అధ్యాయంలోకి ప్రవేశించాం. జనమేజయుడు అడుగుతున్నాడు ఇప్పుడు, మహానుభావ కథం నాగాయుత ప్రాణ భీమో భీమ పరాక్రమ భయమాహారయ తీవ్రం తస్మాదజగరాన్మునే. ఏమైనా నువ్వేమోను మధ్యలో ఇలా పాము పట్టుకుంది భీమసేనుడిని అని చెప్పావు. తర్వాత ఆ భీమసేనుడిని ఆ పాము అలా చుట్టుకుని ఉంటే అతనికి ఓతల్లా ధర్మరాజు ఉన్నాడు అని చెప్పావు. అంటే ధర్మరాజు ఏదో రక్షించాడు అనేటువంటి అర్థమవుతుంది. కానీ అది ఎటువంటిది? మహాపరాక్రమవంతమైనటువంటిది కదా ఆ పాము. మరి భీమసేనుడు ఎటువంటి వాడు అంటే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. అంత క్రితమే ధర్మరాజు చెప్పండి, నీకేం భయం లేదా, నేనున్నాను, అర్జునుడు ఉన్నాడు, అలాగే కృష్ణుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు అలా హాయిగా కూర్చో, నిన్ను ఆ సింహాసనమే మేము కూర్చోబెడతాము అని చెప్పాడు కదా. అంత పరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు ఆ పాము వల్ల భయాన్ని పొందడం ఏమిటయ్యా? అందులో నాగాయుత బలసంపన్న నాగముల అదేంట నాగలోకానికి కూడా వెళ్ళి అక్కడ వరాలు పొందినటువంటి వాడు కూడా ఈ భీమసేనుడు కదా. అతను పాము వల్ల తీవ్రమైన భయాన్ని ఎలా పొందాడు అని అడుగుతున్నాడు. ఆ జనమేజయుడు అడుగుతున్నాడు. పౌలస్త్యం ధనదం యుద్ధే యాహ్వైతి దర్పిత నలిన్యం కథనం కృత్వా నిహంతా యక్షరక్షసాం తం శంససి భయావిష్టం మాపన్న మరిసూదనం ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. పులస్త్య మహర్షి కుమారుడైనటువంటి కుబేరుడితోటే గర్వంతో యుద్ధానికి పిలిచి మరీ చేశాడు.
ఆ కుబేరుడితోటి యుద్ధానికి, ఆ కుబేరుణ్ణి అవసరమైతే యుద్ధానికి వచ్చి మాలాంటి పరాక్రమవంతులు వాళ్ళని ఎవరిని కూడా ఇలాగ దేహీని అడగరు. అందువల్ల రాజు అయినటువంటి వాడు ఎవరైనా కానీ క్షత్రియుడైనటువంటి పరాక్రమవంతుడే విజృంభిస్తాడు. కావాలంటే ఆ కుబేరుణ్ణి రమ్మనండి అని ఆయనతో యుద్ధానికి పిలిచినటువంటి వాడు. ఆ కుబేరుడు సరస్సు వద్ద యుద్ధం చేసి యక్షుల్ని రాక్షసులందరినీ కూడా చంపినటువంటి వాడు. అటువంటి భీముడు భయాన్ని పొందడం ఏంటయ్యా? భీముడు భయాన్ని పొందాడు, ధర్మరాజు రక్షించాడు అన్నావు, అది వివరం చెప్పలేదు నువ్వు. అందువల్ల ఏది వదిలిపెట్టాడు జనమేజయుడు కూడాను. అంటే ఏమిటి, ఆయన ఏదో వాచిత్కంగా ఇలాగా ఒక పాము ఉంది, ఆ పాముని చూసి భయపడ్డాడు, ఆ పాము చుట్టింది, అతనికి ధర్మరాజు ఊతమయ్యాడని అంత మాత్రమే చెప్పాడు. అందువల్ల వెంటనే పట్టుకున్నాడు జనమేజయుడు. అదేంటో వివరంగా చెప్పయ్యా మాకు, ఆ విషయం వినాలని నేను అనుకుంటున్నాను. అసలు ఆపదలో చిక్కుకున్నాడు అంటున్నావు, నాకు చాలా ఆసక్తిగా ఉంది, అసలు ఆ విషయం చెప్పన్నాడు. అంటే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు. బహ్వాశ్చర్యే వనే తేషాం వసతాం ఉగ్రధన్మినాం ప్రాప్తానాం ఆశ్రమాద్ రాజన్ రాజర్షేర్ వృషభర్వణ. ఓ రాజా, రాజర్షి అయినటువంటి వృషభర్వుని యొక్క ఆశ్రమం నుండి వచ్చి ధనుస్సులన్నీ కూడా పట్టుకున్నటువంటి ఆ పాండవులు ఎన్నో ఆశ్చర్యాలతో నిండినటువంటి అడవిలో ఉంటున్నారు. అలా ఉంటూ ఉంటే ఎదురుచ్ఛయ ధనుష్పాణి బద్ధఖడ్గో వృకోదర దదర్శద్వనం రమ్యం దేవగంధర్వ సేవితం. ఒకనొక రోజున ఏమిటంటే వరలో కత్తి ఉంది, చేతిలో ధనస్సు ఉన్నటువంటి భీముడు ఆ దేవతలు గంధర్వులు సేవించేటువంటి అందమైనటువంటి అడవిని చూసి అందులో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. అలాంటి సమయంలో సదర్శ శుభాన్ దేశాన్ గిరేర్ హిమవతస్తదా దేవర్ష సిద్ధ చరితాన్ అప్సరో గణసేవితాన్. అతడు అక్కడ దేవర్షులు సిద్ధులు తిరిగేటువంటి, అలాగే అప్సరసల సమూహాలన్నీ కూడా సేవించేటువంటి పవిత్రమైనటువంటిది ఆ పర్వత ప్రాంతం. అంటే అది అక్కడికి దేవతలు నిరంతరము వస్తూనే ఉంటారు, యక్షులు తిరుగుతారు, గంధర్వులు తిరుగుతారు, అప్సరసలందరూ కూడా అక్కడికి వస్తారు విహారానికి. అందువలన అటువంటి ఆ పర్వత ప్రాంతాలను చూశాడు. చకోరై రూపచక్రైశ్చ పక్షిభిర్జీవజీవకై కోకిలే భృంగరాజైశ్చ తత్ర తత్ర నినాదితాన్. ఇంకా అక్కడ లేని పక్షులు, అన్ని పక్షులు ఉన్నాయి, చకోరాలు ఉన్నాయి, ఉపచక్రాలు ఉన్నాయి, జీవజీవకులు ఉన్నాయి, కోకిలు ఉన్నాయి, భృంగరాజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా కూస్తూ ఉంటాయి రకరకాలైనటువంటి ధ్వనులతోటి. నిత్య పుష్ప ఫలైర్వృక్షై హిమ సంస్పర్శ కోమలై ఉపేతాన్ బహుళఛాయై మనోనయన నందనై. ఇంకా ఎలా ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఏమవుతాయంటే నిత్య పుష్ప ఫలైర్వృక్షై అంటే ఎల్లప్పుడూ కూడా పుష్పాలు ఫలాల్ని పూసేటువంటి చెట్లు ఉన్నాయి. అంటే ఒక ఋతువులోనే కాకుండా అన్ని కాలాల్లోనూ పూలు పండ్లు ఇచ్చేటువంటివి ఆ చెట్లన్నీ కూడా. మంచు పాడడం చేత ఇంకా అవి ఎలా ఉంటాయి, చాలా సుకుమారంగా కూడా ఉంటాయి. మంచి నీడనిచ్చేటువంటివి, మనస్సులకి కంటికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనస్సుకి ఆనందం అంటే చాలా చల్లగా ఉంటుంది వాతావరణం, అలాగే మనోహరమైన దృశ్యం కాబట్టి కళ్ళకు ఆనందం, ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. ససంపశ్యన్ గిరినదీ వైడూర్య మణిసన్నిభై సలిలైర్హిమసంకాసై హంసకారండవాయుతై. అలాగే వైడూర్యమణుల్లా ప్రకాశించేటువంటి రంగు కలిగినటువంటివి, మంచులా స్వచ్ఛంగా ఉండేటువంటి అనేక వేల హంసలన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. కారండవ పక్షులు కూడా ఉంటాయి. ఆ కొండల్లో, నదుల్లోని అన్నిట్లోనూ అలా తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతున్నటువంటి ఆ పక్షులన్నింటినీ, హంసల్ని కూడా చాలా ఆసక్తిగా భీమసేనుడు చూస్తున్నట్ట. వనాని దేవదారుణాం మేఘానామి ఓవాగురా హరిచందన మిశ్రాణి తుంగకాళీయ కాన్యపి. అలాగే ఎర్రచందన వృక్షాలు ఉన్నాయి అక్కడ, బ్రహ్మాండమైనటువంటి ఎర్రచందన వృక్షాలు ఉన్నాయి. అలాగే సురపొన్నాగ చెట్లు ఉన్నాయి. అలాగే నల్ల చందనంతో కూడినటువంటి దేవదారు అడవులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మేఘాల వలల వల్ల, అంటే మేఘాలు ఎలాగైతే కమ్మేస్తే ఆకాశంలో ఎలా ఉంటుందో అలాగా ఆ చెట్లతో కమ్మేసి ఉంది అదంతా కూడా. మృగయాం పరిధావన్ ససమేషు మరుధన్వసు విధ్యన్ మృగాన్ శరైస్సు దైత్యచార సమహాబల. మహాబలపరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు అక్కడ ఆ భూముల్లో వేట కోసం పరిగెడుతూ తన యొక్క బాణాలతో జంతువులన్నింటినీ కూడా గాయపరుస్తూ అలా తిరుగాడుతున్నట్ట. భీమసేనస్తు విఖ్యాతో మహాంతం తం శ్రీణంబల నిఘ్రన్ నాగశత ప్రాణహవనే తస్మిన్ మహాబల. ఆ భీమసేనుడు ఎటువంటి వాడో మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. మహాబలపరాక్రమవంతుడు, గొప్ప బలవంతుడైనటువంటి వాడు. అతనికి 100 ఏనుగుల శక్తి ఉంది, 1000 ఏనుగుల శక్తి, 10,000 ఏనుగుల శక్తి ఉంది. అందువలన ఆ 100ల కొద్ది ఏనుగుల శక్తి మాట, అంటే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఆయన. ఆ అడవిలో తన బలంతో పెద్ద పెద్ద సింహాలను కూడా తాను ఒక్కడయి ఆ సింహాలని చంపుతున్నాడు.
అలా చంపగలిగినటువంటి వాడు. మృగాణం స వరాహాణం మహిషాణం మహాభుజ వినిఘ్నం తత్ర తత్రైవ భీమో భీమ పరాక్రమ. దీర్ఘమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ భీమసేనుడు అక్కడ ఉండేటువంటి జంతువుల్ని, పందుల్ని, దొన్నపోతుల్ని, అక్కడ ఉండేటువంటి క్రూర మృగాల్ని చంపుతున్నట్ట. స మాతంగ శతప్రాణ మనుష్య శతవారణ సింహశార్దూల విక్రాంత వనే తస్మిన్ మహాబల వృక్షానుత్పాటయామాస తరసా వైభవంజ చ పృథివ్యాశ్చ ప్రదేశాన్ వై నాదయం సువనాని చ. ఆ గొప్ప బలం కలిగినటువంటి వాడు అవడం చేత ఆ భీమసేనుడు ఏం చేస్తున్నాడంటే ఒక్క వదులుటన అక్కడ ఉండేటువంటి 100 మంది మనుషుల్ని అడ్డుకుంటున్నాడు. మీదకొస్తే కనుక 100 మంది మనుషులను ఒక్కసారిగా ఎదుర్కోగలడుట. అలాగే సింహాలు శార్దూలాల కంటే కూడా పరాక్రమం కలిగినటువంటి వాడు. అందువల్ల అడవిలో వేగంగా చెట్లనన్నీ కూడా పెకలించి విరక్కొట్టేసేట. మైదాన ప్రాంతాలని, అడవుల్ని తన గర్జలతో మారుమ్రోగింపజేసేట. అలాంటి పరాక్రమంతో పర్వతాగ్రాణి వైమృద్రన్ నాదయానశ్చ విజ్వర ప్రక్షిపన్ పాదపాశ్చాపి నాదేనా పూరయన్మహీం. అలాగే పర్వత శిఖరాలన్నీ కూడా చదును చేసేస్తున్నట్ట. అంటే ఆ శిఖరాలను కూడా మర్దిస్తున్నాడు, చెట్లను పీకి విసిరేస్తున్నాడు, జంకు లేకుండా గర్జనలు చేస్తున్నాడు. ఈ విధంగా తన యొక్క గర్జనతోటి భూమండలాన్నంతా కూడా తన యొక్క శబ్దము వ్యాప్తి చెందేటట్టుగా చేసి అల్లా ఉన్నట్టు ఆయన. వేగేన జ్ఞాపతద్భీమో నిర్భయశ్చ పునః పునః ఆస్ఫోటయన్ క్షేడయంశ్చ తలతాళాంశ్చ వాదయన్. ఆ భయం, అసలు భయం అనేటువంటిది లేని వాటి భీమసేనుడు. అందువల్ల మాటి మాటికి చప్పుడు చేస్తున్నాడు, చరుస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, ఇలా మోగిస్తున్నాడు, వేగంగా పరిగెడుతున్నాడు. అరణ్యంలో తనకు ఎదురు లేదని. చిర సంబద్ధ దర్పస్తు భీమసేనో వనే తదా గజేంద్రాశ్చ మహాసత్వ మృగేంద్రాశ్చ మహాబలా భీమసేనస్య నాదేన వ్యముంచంత గుహాభయాత్. ఆ భీముడికి ఏంటంటే బలగర్వం ఉంది అసలు. అంటే ఆయన బలం మీద ఆయనకి విశ్వాసం ఎక్కువ. నా అంతటి బలవంతుడు మరొకడెవడు లేడు అనేటువంటి కొంత గర్వం కూడా భీమసేనుడికి ఉంది. ఆ భీముడి యొక్క సింహనాదానికి శక్తి కలిగినటువంటి గజరాజులు, ఎంతో బలం కలిగినటువంటి సింహాలు కూడా తామున్నటువంటి గుహల్ని విడిచిపెట్టి పారిపోతున్నాయి. అంతేకాని ఎవరో ఓ మనిషి వచ్చాడు అని చెప్పి గబుక్కుని ఆ మనిషిని తినేద్దామన్నట్టుగా వాడి మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదుట. అవే పారిపోతున్నాయట. క్వచిత్ ప్రధావంస్తిష్టంశ్చ క్వచిచ్చోపి విషం సదా మృగపేప్సుర్మహారౌద్రే వనే చరతి నిర్భయ సతత్ర మనుజవ్యాగ్రహ వనే వనచరోపమ పద్భ్యాం అభిసమాపేదే భీమసేనో మహాబల సప్రవిష్టో మహారణ్యే నాదాన్నదది చాద్భుతాన్ త్రాసయన్ సర్వభూతాని మహాసత్వపరాక్రమ. నిర్భయంగా జంతువులన్నింటినీ వేటాడుతున్నాడు అతడు. ఘోరమైనటువంటి ఆ అడవిలో ఓ చోట పరిగెడుతూ, ఓ చోట కూర్చుంటున్నాడు, ఓ చోట నిలుస్తున్నాడు. అలా తను ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాడు. మనుష్యుల్లో అందరిలోకి పెద్ద పుల్లి అంటే బలం కలిగినటువంటి వాడిగా భీమసేనుడు ఒక ఆటవికుళ్ళ అడవిలో కాలినడకన పెడుతున్నట్ట. ఎంతో శక్తి పరాక్రమం కలిగినటువంటి అతడు ఆ పెద్ద అడవిలో అలా గర్జన చేస్తూ అలా వెడుతుంటే ప్రాణులన్నీ కూడా భయపడిపోతున్నాయి, చల్లాచెదరైపోతున్నాయట ఇతని యొక్క గర్జనలకి. తతో భీమస్య శబ్దేన భీతా సర్పా గుహాశయా అతిక్రాంతాస్తు వేగేన జగామానుసృతశనై తతో సురవర ప్రఖ్యో భీమసేనో మహాబల సదర్శ మహాకాయం భుజంగంలో మహర్షణం గిరిదుర్గే సమాపన్నం కాయేనావృత్య కందరం. ఈ భీముడు చేసేటువంటి గర్జనలకు భయపడి గుహల్లో ఎక్కడో నక్కి ఉన్నటువంటి పాములు కూడా అక్కడి నుంచి పారిపోతున్నాయట. మెల్లగా భీముడు వాటి వెంట అలా వెడుతున్నట్ట. ఆ తర్వాత ఆ దేవతల యొక్క కాంతి, గొప్ప బలము కలిగినటువంటి దేవతలు సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళ భీమసేనుడు, అధికమైన బలం కలిగినటువంటి వాడు. అతడు ఏం చేసేటంటే తన శరీరంతో గుహని చుట్టినంత పెద్ద శరీరంతో ఉంది. అంటే గుహనంతా కూడా శరీరంతో చుట్టేసిందా అన్నట్టుగా ఉంది. అంటే గుహంతా కూడా నిండిపోయింది ఆ పాము. అటువంటి మళ్ళీ ఎటువంటిది అది అంటే కనుక చూస్తే చాలు ఒక విధమైనటువంటి గగుర్పాటు కలుగుతుందట. అటువంటి ఆ పాముని ఒకదాన్ని ఆ గిరిదుర్గంలో చూసేట.
పర్వతాభోగవర్ష్మాణం అతికాయం మహాబలం చిత్రాంగమంగజైశ్చిత్రైః హరిద్రా సదృశఛవిం గుహాకారేణ భక్తేన చతుర్దంశ్రేణ రాజత దీప్తాక్షేణాతి తామ్రేణ లిహానం సృక్కిణీ ముహుః త్రాసనం సర్వభూతానాం కాలాంతక యమోపమం నిశ్వాసక్షేణనాదేన భర్సయంతమివ స్థితం. అది ఎలా ఉందంటే పర్వతంలా పెద్ద శరీరం కలిగింది, చాలా బలం కలిగినటువంటిది. చిత్రంగా దాని శరీరం అంతా కూడా ఎలా ఉందంటే చిత్ర విచిత్రంగా ఉందిట. దాని అవయవాలతో విచిత్రంగా ఉంది. దాని యొక్క కాంతి కూడా పసుపచ్చగా ఉందిట. పైగా దానికి 4 కోరలు ఉన్నాయట. గుహలాంటి నోరు, అది నోరు తెరిస్తే పెద్ద గుహలా ఉందిట. నిప్పులు కొక్కుతుందట. ఎర్రటి కళ్ళు ఉన్నాయట. మాటి మాటికి 2 కోరలు నాగుతుందట. ప్రళయకాలంలో ఉండేటువంటి ఒక యముళ్ళా ఉందిట. ప్రాణులన్నింటినీ అక్కడ దగ్గరికి వచ్చే ప్రాణులన్నింటినీ కూడా చెదరగొట్టేస్తుందట. అది బయటకు వదిలేటువంటి గాలి చప్పుడుతోటే కొన్ని ఆ పక్కకు వచ్చినటువంటి ప్రాణులన్నీ ఎగిరిపోతున్నాయట. అంటే దాని నోటి నుంచి వచ్చేటువంటి గాలి అంత వేగంగా వస్తుందట. స భీమం సహసాభ్యేత్య పృదాకుహు కుపితో భృశం జగ్రాహ అజగరోగ్రాహ భయోర్బలాత్. మనుష్యుల్ని పట్టుకుని అది తినేస్తూ ఉంటుంది. అందువల్ల అలా చాలా కోపంతో ఉండేటువంటిది. మనుషుల్ని పట్టుకునేటువంటి ఆ పాము ఒక్క ఉదుటను వచ్చి ఆ భీముడి యొక్క 2 భుజాల్ని చుట్టేస్తుంట ముందర. ఎందుకంటే ముందర చేతుల్ని చుట్టేస్తే చేతులు ఇంకా ఏ పని చేయలేవు. అందువల్ల ఆ పాము ఏం చేస్తుందంటే ముందర ఈ భీముడి యొక్క చేతుల్ని చుట్టేస్తుందట గట్టిగా. తేన సంసృష్టగాత్రస్య భీమసేనస్య వై తదా సంజ్ఞాముమోహస వరదానేన తస్సి. ఆ విధంగా పాము చేతి చుట్టబడినటువంటి భీమసేనుడు వెంటనే తెలియజెప్పిపోయాడు, స్పృహ కోల్పోయాడు. ఆ పాముకున్నటువంటి వరవలం వల్ల జరిగింది. మరి అంత భీమసేనుడు అలా పాము చేత చుట్టుకోబడ్డం ఏమిటండి, ఇంత బలపరాక్రమం కలిగినటువంటి వాడు కదా అంటే ఆ పాముకుండేటువంటి వరబలం అది. అటువంటి బలం చేత భీమసేనుండి పట్టుకుందిట. దశనాగ సహస్రాణి ధారయంతి యద్బలం తద్బలం భీమసేనస్య భుజయో రసమం పరైః. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఆ భీమసేనుడు. అటువంటి ఆ భీమసేనుడు తన భుజబలంతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా సతేజస్వి తథాతేన భుజంగేన వశీకృత విస్ఫురన్ శనకైర్భీమ నశాక విచేష్టితం. అయినప్పటికీ కూడా ఆ భీముడు అలా పాము చేత పట్టుకొని పడ్డాడు. ఆఖరికి మెల్లగా తేరుకున్నాడు, స్పృహలోకి వచ్చాడు. వచ్చినా దాన్ని విదిలించుకోవడం అనేటువంటిది కుదరదు. ఎందుకంటే చేతుల్ని శుభ్రంగా చుట్టేసింది అది. నాగాయుధ సమప్రాణ సింహస్కంధో మహాభుజగృహీతో వ్యజహాసత్వం వరదాన విమోహత. 10,000 ఏనుగుల యొక్క శక్తి కలిగినటువంటి వాడు, సింహం లాంటి మూపురం కలిగినటువంటి గొప్ప భుజాలు కలిగినటువంటి భీమసేనుడే ఆ పాముకున్నటువంటి వర ప్రభావం చేత మోహితుడయ్యాడు. దాని పట్టు నుండి ఎంత తాను ప్రయత్నించేప్పటికీ కూడా బయటికి రాలేపోయట. సహి ప్రయత్నమకరోత్తి బ్రహ్మాత్మ విమోక్షణే నచైన మాసకత్ వీర కథంచిత్ ప్రతిబాధితం. తను విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ పామును తిప్పుకొట్టడానికి కానీ ఆ వీరుడికి ఎంత మాత్రమూ కూడా సాధ్యం కావటం లేదు, తన వల్ల కావట్లేదు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అజగర పర్వణి అజగర గ్రహణే 8,700 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అజగర పర్వము అనేటువంటి ఒక ఉపపర్వము. అందులో ఈ అజగరము భీముడిని పట్టుకుంది కాబట్టి అజగర గ్రహణం అనేటువంటి 178వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.